అనగనగా ఒక రాజు. ఆ రాజు సినిమా ఎట్లుందంటే చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే వెరీ బ్యాడ్, వేరే లెవెల్ బ్యాడ్ అనమాట. సినిమా స్టోరీ ఏంటిదంటే ఒక రాజుల కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి. అన్ని అప్పులే ఉంటాయి, ఏం రూపాయి ఉండదు ఇంట్లో. సో ఒక మంచి బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు, కానీ తెలుస్తుంది ఏంటిదంటే వాళ్ళు కూడా అన్ని అప్పుల బాధలు ఉన్నారని తెలుస్తుంది. సో అప్పుడు అతను ఏం చేసిండు, ఎలక్షన్లో పోటీ చేసి ఎట్లా వాళ్ళ ఆస్తులు అన్నీ కాపాడుకున్నాడు ఏందనేది స్టోరీ అనమాట. చాలా ఫన్నీ చేద్దామని చెప్పి అనుకుంటారు, కానీ ఫన్ అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ ఫన్ కోసం సినిమాలు తీయడం అంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదని అనిపిస్తుంది నాకైతే. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తలేరు అని కూడా మనకు క్లారిటీగా ముఖం మీద తెలుస్తుంది. వీళ్ళు యాక్టింగ్ చేయట్లేదు, ఏదో ఆడక దింగుతున్నారు అన్న ఫీలింగ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక సాంగ్స్ పెడతారు, ఆ సాంగ్స్ ఎంత దారుణం అంటే అంటారు చూసినాం రాఖీ సినిమాలో ఎన్ని 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 దారుణాలు సార్ అని చెప్పేసి. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అదే డైలాగ్ గుర్తుకొచ్చింది. అంత దారుణంగా ఉంటుంది సినిమా. ఎంత దారుణంగా అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. అసలు ఆ సినిమా చూసినలకే తెలుస్తుంది ఆ నరకం. అక్కడక్కడ కొన్ని పంచులు బేలినాయి, కానీ ఆ పంచులు మనకు బయట కూడా కనిపిస్తాయి కదా. అంతకన్నా షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అంతకన్నా ఘోరంగా నవ్వుతాం. నవ్వించడం కోసం ఈ స్టోరీ తీసిరనిపించింది. అండ్ ఆ స్టోరీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అన్ని స్టోరీలు మనం విన్నవే, ఎక్కడో చూసినవే, అన్ని పాత పాయింట్సే, అన్నీ అంటే మనకే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాడో మనకు తెలుస్తుంది, తర్వాత ఏం చేస్తాడో మనకు తెలుస్తుంది. ఇక వాళ్ళు ఏదో సర్ప్రైజ్ చేసినట్టు మళ్ళీ సీన్ తర్వాత సీన్కి మధ్యలో నవీన్ అన్న ఎలివేషన్ ఉంటుంది. అంటే ఇక ఎట్లా అయిపోయారు అంటే వాళ్ళు వాక్ చేసుకుంటూ వస్తేనే ఇక మనం ఫెయిల్ అయిపోతాం. ఇక ఇక జోష్ ఫీల్ అవుతామని అనుకొని వాళ్ళే అనుకుంటారు. ఇక వాళ్ళు స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చి మ్యూజిక్ వేసేసి కథ ఇక మనం హిట్ అయిపోతాం, మనం వేరే లెవెల్లో నచ్చేస్తాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తామని అనుకుంటారు అంతే. కానీ అట్లా ఎవ్వరు చేయరు. ఏంది వీడు ఎరుపుకేశాలు దింగుతుండు అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లే అనిపించింది నాకు సినిమా వస్తున్నంతసేపు. అంటే ఇంత ర్యాష్గా చెప్పడానికి గల రీజన్ ఏంటిదంటే కొంచెం అన్న ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం, మనం సినిమా ఒకటి తీస్తున్నాం, దానికి స్టిక్ అవుదాం, అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఏదో కామెడీగా ఏదో జరిపేద్దాం. ఆ స్టోరీ ఎట్లా చెప్తారు చెప్పు. అది కొత్త స్టోరీ. ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఇక చెప్తారంటే మామూలుగా చెప్పరు. ఆ ఇంటర్వ్యూకు ఆ సినిమాకు వాళ్ళు చేసేదానికి అసలు సంబంధమే లేదనిపిస్తుంది. అంత దారుణమా అసలు ఏందో నాకు అర్థం కాదండి. ఇప్పుడు ఒక నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకుందంటారు చూసినావా, అట్లనే ఉంది. అటుగా సంక్రాంతి అంటే ఎంటర్టైన్మెంటు, ఆ సంక్రాంతి ఆ ఫెస్టివల్ ఏం ఫెస్టివలో ఏమో. ఫెస్టివల్ బయట వేసుకుంటారు కానీ సినిమా థియేటర్లో వేసుకుంటారు. సినిమా థియేటర్లకు ఎవడైనా ఎందుకు వస్తాడు? ఒక మంచి స్టోరీ ఇందాం, ఆ స్టోరీలో కామెడీ ఉండాలి. కానీ ఆ కామెడీ స్టోరీ మొత్తం కామెడీ అయిపోవద్దు. అంత కామెడీ ఉంటుంది. తెలిసిన పంచులే, తెలిసిన కామెడీయే, తెలిసిన యాక్టింగే. అసలు ఏ మాత్రం పొంతన ఉండదు, పోకడ ఉండదు, ఏముండదు. దరిద్రం. వెరీ బ్యాడ్ ఫిలిం. అనగనగా ఒక రాజు. ఈ రాజు ఎక్కడ కనిపించాడు, మళ్ళీ సంక్రాంతి అయిపోయాక కళ్ళకు కూడా కనిపించాడు. దట్స్ ఇట్.